తీయగా చల్లగా. తెలుగు మాస్టర్ కార్తిక్ని ఒకసారి మీ కర్తాల దులుతో ఆహ్వానం పలుకుదాం. హాయ్. హాయ్. నువ్వు పాడబోయే పాట తరలి రాధ తనే వసంతం. చిత్రం రుద్రవీణ. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. లిరిక్ రాసిన వారు సీతారామచరణ్ గారు. చరణ్, ఇప్పుడు ఈ భగవంతుడికి చాలా పేర్లుంటాయి, సహస్రనామాలు అవన్నీ ఉంటాయి కదా. మనం అందరం బ్రతికున్నాం, ఆయన కీర్తిశేషులు అయ్యారు. సో ఆయనకి ఎన్ని పేర్లు వస్తున్నాయంటే ఈవేళ ఇవన్నీ కలిపి మనం ఆయన పుట్టినరోజు నాడు స్మరించుకుంటూ ఏంటమ్మా అన్నావు? సీతారామ చరణ్ గారు, సీతారామ శాస్త్రి గారు, శాస్త్రి రామ గారు అని అనుకోవడానికి వీలుగా ఆయన నవ్వుకుంటుంటారు పైన. ఆయనకి ఇట్లాంటి కామెడీ చాలా ఇష్టం. పెడతారు సార్ పిల్లలు. నిజంగా పిల్లల పాటలు వింటూ ఆయన పాటలు పాడుతూ ఆయన కూడా ముచ్చట పడుతూ ఉంటారు అనమాట. ఎట్లా చెప్పినా కూడా ముద్దే. ఎట్లాగైనా సీతారామ శాస్త్రి గారే కదా. సరే, ఇప్పుడు రాసిన వారు ఎవరు చెప్పేసి? సీతారామ శాస్త్రి గారు. ఓకే. ఇంకా సంగీతం ఇళయరాజా గారు. ఓకే. ప్రిపేర్ అయ్యావు బాగా? ఎస్ సార్. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. తెలియని మనుగడ కదా, దిశలెరుగని గమనము కదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలి రాధ తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. భయంగా ఉందా? ఎస్ సార్. లేదుగా, జాలీగా ఉన్నావుగా. ఎస్ సార్. సూపర్. చంద్రబోస్ గారు. దత్త శివ కార్తీక్. ఏ ఊరు మీది? వైజాగ్ సార్. వైజాగ్. ఏం చదువుతున్నానన్న? 4th అయ్యింది సార్, 5th వెళ్తున్నా. బాగా పాడా. థ్యాంక్స్. వసంతం అంటే ఏంట్రా? వసంతం అంటే ఋతువు. ఎన్ని ఋతువులు ఉన్నాయి మనకు మొత్తం? 6 సార్. నిజం. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది, వర్ష ఋతువు తర్వాత శరత్ ఋతువు, తర్వాత హేమంతం, తర్వాత శిశిర ఋతువు. వసంతం ఏంటి? వసంతం అంటే అర్థం ఏంటి?
ఆ ఋతువులో ఏం జరుగుతుంది? అంటే పువ్వులు విడుతాయి సార్, ఆ? పువ్వులు పూస్తాయి. అవును. చెట్లు చిగురిస్తాయి, పచ్చదనం పెరుగుతుంది, పువ్వులు పూస్తాయి, మొత్తం వాతావరణం అంతా బాగుంటుంది, ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. నిజం. మంచి పాట పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. కార్తీక్, నమస్తే ఇది సార్. నమస్తే అమ్మా. ఇది నువ్వు ఏ శృతిలో పాడావో నీకు అవగాహన ఉందా? ఎస్ సార్. ఏ శృతిలో పాడావు? జీ షార్ప్. జీ షార్ప్. సాయి ప్రసాద్, జీ షార్ప్ ఇవ్వండి. జీ షార్ప్ జస్ట్ ఇవ్వండి. తరలి తరలి రాధా. కాదు, తిని ఇప్పుడు ఎందులో పాడాడు? ఏలో పాడావమ్మా నువ్వు. ఓకే సార్. మనం సరదాగా ఒకసారి ఎఫ్లో ట్రై చేద్దాం. ఎఫ్ ఒకసారి పల్లవి పాడమ్మా. తరలి రాధా. తరలి రాధతనే వసంతం రెడీ, ప్లే. తనదరికి రాని వనాల కోసం తరలి రాధతనే వసంతం తనదరికి రాని వనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలి రాధతనే వసంతం తనదరికి రాని వనాల కోసం. చాలా బాగుందమ్మా, ఇప్పుడు హాయిగా ఉంది. ఓకే సార్. ఒకసారి చరణం ట్రై చేద్దాం సార్. అది నోటు కొంచెం ఒక లోవర్ నోట్ ఉంది. ఒకసారి చరణం పాడమ్మా. వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా. ఓకే సార్, అంతేనా? అంతే. బాగుంది చరణ్, బాగా ఆక్షేపణ ఏమీ లేదు. ఇది తెలియని మనుగడ కథ దిశలెరు. మీకు కొంచెం లో అయినా పర్లేదమ్మా, అది అర్థం చేసుకుంటాం. ఒక తగ్గిస్తే కింద ప్రాబ్లం వస్తుంది, పెంచితే పైన వస్తుంది. ఎక్కడో చోట ప్రాబ్లం వస్తుంది కాబట్టి చెవులకు హాయిగా ఉండే శృతిని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో మీరు వారి సహకారం తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకే ఆ? ఒక్కొక్కసారి ఏంటంటే ఏమవుతుందంటమ్మా, మనం ఏ శృతిలో పాడుతున్నామో దాన్ని బట్టి పాట రాణిస్తుంది, మీకు ఇంకా ఇంప్రెస్ చేస్తారు మీరు. మీలో విద్వత్ ఉంది, దాన్ని బయటకు తీసుకుని ప్రజెంట్ చేయడం కూడా అది కూడా ఒక టెక్నిక్, అది మీరు తెలుసుకోవాలి. ఈ సీజన్ అయ్యే లోపల మీకు బాగా అర్థమవుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే సార్. చాలా అమాయకత్వం, ఈ స్టేజ్ నిండిపోయింది ఇవాళ. ఏం పాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఎంత స్వచ్ఛంగా ఉందో, ఎంత ప్యూర్గా ఉందో. నాన్న ఏం చదువుతున్నా అన్నావు నువ్వు? 4th అయింది మ్యామ్. 4th అయ్యి 5th వెళ్తున్నావు. Yes, ma'am. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మ్యామ్ సోషల్. సోషల్. హూజ్ యువర్ ఫేవరెట్ టీచర్? మాధురి మ్యామ్. మాధురి మ్యామ్. సోషల్ చెప్తారా? ఎస్ మ్యామ్. వెరీ నైస్. సంగీతం నేర్చుకుంటున్నావు నాన్న? ఎస్ మ్యామ్. ఓకే. నువ్వు ఇంతే మాట్లాడతావా? అస్సలు అల్లరి చేయవా? చేస్తాను మ్యామ్. చేస్తావా? చేస్తానని చాలా సిన్సియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. వెల్కమ్ టు పాడతా తీగ నాన్న. మంచి గొంతు Thank you, నీది. thank బాగా you. ప్రాక్టీస్ చేద్దాం, ఇక్కడ బాగా నేర్చుకుందాం. సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ నాన్న. నమస్తే మ్యామ్.